అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే వచ్చేసిందండి మన బెట్టింగ్ రాణి, అదే యాంకర్ శ్యామల వచ్చేసింది. వచ్చేసి అబ్బబ్బబ్బబ్బా ఈవిడు మాట్లాడుతోంది ఆ పాప గురించి, నా భూతో నా భవిష్యత్తు. ఏం మాట్లాడుతుందంటే నాకైతే నిజంగా మైండ్ బ్లోయింగ్. ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ, ఆవిడ మాట్లాడే మాటలు కానీ, ఆవిడ వేషాలు కానీ, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ, అప్పో నా భూతో నా భవిష్యత్తు. అదే అందరికి వార్నింగ్లు ఇచ్చేస్తుంది. మీరు అసలు మనుషులైనా చిన్నపిల్లలను ట్రోల్ చేస్తారా? మీ చిన్నపిల్లని అది చేస్తారా, చిన్నపిల్లని ఇది చేస్తారా? అది ఆ సన్నివేశం ఎంత బాగుంది. మా పొట్టెన్నతో ఆ పాప సెల్ఫీ దిగటం, ఆ సన్నివేశాలు ఎంత బాగున్నాయో నా మనసుకు హత్తుకున్నాయి. అలాంటి దాని మీద మీరు ట్రోల్ చేస్తారా? అలాంటి దాని మీద మీరు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారా? ఏ ఒక్కరిని వదలను, అందరి మీద కేసులు పెడతాను, అందరికి జైలుకి పంపిస్తాను అనేసి పెద్ద పెద్ద ముద్ర మాటలో మాట్లాడింది మన బెట్టింగ్ రాని ఈ యాంకర్ శ్యామల. ఈవిడేం మాట్లాడిందో ఒకసారి వినిపించి ఈవిడికి గట్టిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాము. చెప్పమ్మా. కల్మషాలు, కుట్రలు, కుతంత్రాలు ఏం తెలియదు పాపం. ఇక్కడ ఏముందో వాళ్ళ నోట్లోంచి అదే మాట్లాడతారు. దాన్ని ఎలా మెలికలేయాలి, ఎలా దాన్ని మన కోసం వాడుకోవాలి అంటే చిన్నపిల్లల గురించి చెప్తుంది. చిన్నపిల్లకాయలకి కుట్రలు కుతంత్రాలు ఏవి తెలియవు. ఇక్కడ ఏమనిపిస్తుందో అక్కడే మాట్లాడుతుంటారు. సో కల్మిషం ఉండదు వాళ్ళలో అని చెప్పి వీడి చెప్పుకొచ్చింది. నిజమే, చిన్నపిల్లలలో కల్మిషం ఉండదు, వాళ్ళకి కుట్రలు కుతంత్రాలు తెలియవు, వాళ్ళ మనసు స్వచ్ఛంగా ఉంటుంది చిన్నపిల్లలది. దానికి ఎవరు కాదనరు. కానీ అలాంటి స్వచ్ఛమైన మనసుల్లో ఒక ఇషము నాడుతున్నారు, ఒక ఇషము బీజం నాడుతున్నారు. వైసీపీ అనే ఒక నీచమైన ఆలోచనల్ని ఆ పాపల మీద, ఆ పిల్ల మీద రుద్దుతున్నారు. దానికి సిగ్గుపడాలి మీరు, సరేనా? దాన్ని అబద్ధ ప్రచారంగా చేసుకోవాలి, ఇలాంటివేవి చిన్నపిల్లలకు తెలియదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, మొన్న జగనన్నపై అమితమైన ప్రేమతో, అది ప్రేమ కంటే కూడా అంతకంటే ఎక్కువ పదం ఏమన్నా ఉంటే దాన్ని పెట్టాలి అక్కడ. అంత అమితమైన ప్రేమతో, భక్తితో ఒక చిన్నారి ఒక్క నిమిషం అని చెప్పి తనకి ఇష్టమైన వ్యక్తి కళ్ళెదురుగా కనపడితే ఆ ఆనందాన్ని ఆపుకోలేక ఒక్కసారి మాట్లాడుతున్నా కదా, కళ్ళెదురుగా కనపల్లా. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకో. ఆ పాపను తీసుకెళ్లారు. ఆ పాపకి ఏదో ఒకటి చెప్పేసి ఆ పాపని అక్కడికి తీసుకువెళ్ళారు. అక్కడ తీసుకువెళ్ళింది, అక్కడ జరిగింది అంతా కూడా స్క్రిప్ట్. చుట్టూ 6 కెమెరాలు. మీ పొట్టిరెడ్డి అన్న దగ్గరికి ఏ వ్యక్తిని కూడా దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకులు, మాజీ ఎంపీలు, నందిగం సురేష్ ఏ విధంగా తోచేశాడు సెక్యూరిటీ గార్డు. మాజీ ఎంపీ మీ రెడ్డన్నకి బాగా సన్నిహితుడు, ఒక అనుచరుడు. అలాంటి వ్యక్తిని దగ్గరికి రానిదంటే ఈ చిన్న పాపను ఎందుకు దగ్గరికి రాణిస్తారు? ఆ చిన్న పాపను తీసుకువెళ్ళిన వాళ్ళ మామయ్య ఎందుకు దగ్గరికి రాణిస్తారు? ఎవరు దగ్గరికి రానివ్వరు, మీ పొట్టిరెడ్డన్న దగ్గరికి రానివ్వడు. ఇది స్క్రిప్ట్ మాత్రమే, స్క్రిప్ట్ ప్రకారం కాబట్టి దగ్గరికి రానిచ్చారు. నందిగామిని సురేష్ని దోసేసిన బాడీ గార్డ్స్, సెక్యూరిటీ ఇతను దోచడానికి, పాపను దోచడానికి ఎంత సోపడుతుంది? వాడిని దోసేసి వీళ్ళని మాత్రం ఎందుకు దగ్గరికి పంపించారు? అంటే ఇది ఒక ప్రీ ప్లాన్ అనమాట. ఇది నీ కథలు నీ వ్యవహారాలు మాకు తెలుసు. బెట్టింగ్ రాని ఎందుకు డ్రామాలు మరి వెళ్ళి జగనన్నతో ఫోటో తీయించుకుని ఆ ప్రేమని ఆమె ఒక చిన్న ముద్దు రూపంలో వ్యక్తపరిస్తే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఇంక్లూడింగ్ నాకు కూడా వీడియో చూసినప్పుడు కళ్ళు చెమర్చాయి. ఒక నిమిషం, ఎంత నిష్కల్మషమైన ప్రేమ ఇది. ఇలాంటి ప్రేమ జగనన్నకి మాత్రమే సొంతం. ఎంత నిమిషం చెప్పుతో కొడతాం పట్టుకుంటే, ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పుతో కొడతాం గ్యారెంటీగా. ఇలాంటి ప్రేమ పొట్టిరెడ్డికి మాత్రమే దొరుకుతుందా? ఇంకెవరు దొరకదా? నువ్వు నీ ఏసాలు, నీ మొహం గుండె బరువెక్కింది. ఇలా కొంతమంది ఆలోచిస్తే, కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, అంటే వాళ్ళకి ఇంకా చిన్నారులు లేరు, ఆడపిల్లలు లేరు, వయసుతో సంబంధం లేదు, ఏమీ లేదు. అది వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎలా మార్చేస్తారంటే, ఎంత అబద్ధ ప్రచారాలు చేస్తారంటే, ఈ పాప వాళ్ళ నాన్నగారు ఒక షాప్ లో నెల జీతానికి పనిచేస్తుంటే ఆ షాప్ అంతా ఆయనదే అని అబద్ధ ప్రచారాలు చేస్తారా? వాళ్ళ అమ్మగారు, దేవిక వాళ్ళ అమ్మగారు ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తుంటే ఆవిడ గురించి తప్పుగా మాట్లాడతారా? ఏమి ఇంట్లో తల్లు లేరా? మీ ఇంట్లో మీ అక్కచెల్లెలు లేరా? ఆ పాప ఫోటోలకి వేరే వేరే ఫోటోలు యాడ్ చేసి ట్విట్టర్ లో ట్రోల్స్ చేస్తారా? మనుషులేనా మీరు అసలు? నేను ఎందుకు ఇది గట్టిగా మాట్లాడుతున్నానంటే, అసలు నువ్వు మనిషివేనా? అసలుకి మీరు మనుషులేనా? అసలుకి ఒక చిన్నపిల్లని రాజకీయంగా వాడుకోవడం ఏంటిది? చిన్నపిల్లని రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చారు? ఆ చిన్నపిల్ల చేత ఎందుకు స్క్రిప్ట్ ప్రకారమే చేయించారు?
ఎందుకు ఆ చిన్నపిల్ల చేత అమ్మఒడి గురించి మాట్లాడించారు? మాకు 15,000 రాలేదు, మాకు 10,000 మేము చదవడానికి కష్టంగా ఉంది, మేము ఇబ్బందుల్లో ఉన్నాము, మాకు ఆర్థిక పరిస్థితులు బాగలేవు, మాకు ఆయన ఉంటే మా పొట్టిరెడ్డి అన్న ఉంటే మాకు సంవత్సరానికి 15,000 వచ్చాయి, ఇప్పుడు ఏ 15,000 రావడం లేదు, మేము చదువుకోవడానికి చాలా కష్టంగా ఉందని చెప్పేసి ఆ చిన్నపిల్ల చేత ఎందుకు మాట్లాడించారు? ఆ చిన్నపిల్ల చేత ఎందుకు రాజకీయం నేర్పించారు? సిగ్గనే లేదా మీకు? బుద్ధనే లేదా నీకు? మిమ్మల్ని సొప్పుతో కొట్టాలా? ఫస్ట్ చిన్నపిల్లలతో రాజకీయం చేస్తున్నారు, మిమ్మల్ని సొప్పుతో కొట్టాలా? దానికి సపోర్ట్ చేస్తున్నందుకు నిన్ను సొప్పు తీసుకుని కొట్టాలా? సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నా. ఎవరు రాజకీయం చేస్తున్నారు? చిన్నపిల్లలతోటి మీరు చేస్తున్నారు రాజకీయం, మహిళలతోటి మీరు చేస్తున్నారు రాజకీయం, చిన్నపిల్లలతోటి మీరు చేస్తున్నారు రాజకీయం. అడ్డమైన పనులు చేసేసి అడ్డమైన మాట్లాడి మహిళల చేత చిన్నపిల్లల చేత మాట్లాడించి వాళ్ళని రాజకీయంలో తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళీ వాళ్ళపైన మీరు ట్రోల్ చేసి వాళ్ళపైన మళ్ళీ మీరు రాజకీయం చేసి ఇదిగో 12 వేలు ట్రోల్ చేస్తున్నారు, 12 వేలు రాజకీయ చిన్నపిల్లని రాజకీయంగా వాడుకుంటున్నారు, వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారని చెప్పి మళ్ళీ మీరే సింపతి కార్డు యూజ్ చేస్తారు. సిగ్గు అనేది లేకుండా మాట్లాడతారు. మళ్ళీ ఎన్నిసార్లు ఇది ఫస్ట్ టైం? ఇది ఫస్ట్ టైం? ఇలాంటివి చాలా జరిగాయి కదా, గతంలో చాలా జరిగాయి కదా. చిన్నపిల్లల చేత ఏ విధంగా రాజకీయం మాట్లాడించారు, మహిళల చేత ఏ విధంగా రాజకీయం మాట్లాడించారు, గీతాంజలి అనే అమ్మాయి చేత ఏ విధంగా రాజకీయ అబద్ధాలు మాట్లాడించారు. సేమ్ టు సేమ్ ఈరోజు ఆ దేవికా రెడ్డి అనే చిన్న పాప చేత కూడా అబద్ధాలు ఆడిచ్చారు. ముందు మీరు సిగ్గుపడాలి. చిన్నపిల్లని ఏ విధంగా రాజకీయాలు వాడుకోవాలో, మహిళలను ఏ విధంగా రాజకీయంగా వాడుకోవాలనేది మీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలీదు. మీకు తెలిసినంత మారు ఇంకెవరికి తెలీదు. మీరే చేస్తారు. ఏంటంటే నాకు బూతులు చేస్తాయి. పిల్లల జోలికి వస్తే నాకు మామూలుగా కోపం రాదు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? సరే మమ్మల్ని మాట్లాడారు, వదిలేసాం. ఆ చిన్నపిల్ల చేత అమ్మఒడి గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వేం పీకినావు? ఎవరిది పీకుతున్నావు? నాకు తిక్క రేగితే నేను మంచి ఉండగా చేస్తుండా. ఏదో సామెత ఉంటుంది, నేను లేస్తే మనిషి కాదని. నాకు నిజంగా నేను లేస్తే మనిషిని కాదు చెప్తుండా. ఆ చిన్నపిల్ల చేత రాజకీయం మాట్లాడిచ్చింది మీ వాళ్ళే. వాళ్ళకు బుద్ధి చెప్పకుండా మా మీద పడి నువ్వు మమ్మల్ని తిడుతున్నావు ఎందుకు? మా గురించి మా సిస్టమ్ ఎందుకు? నువ్వు సిగ్గు లేకుండా. వీడికి చిన్నపిల్లలు అంటే చాలా కోపం వస్తుంది, భలే కోపం వస్తుందంటే వీడికి. పనికి మారిన మాట్లాడుతున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఓకే, చేసుకోండి, మీ ఇష్టం. ఇట్స్ క్వైట్ కామన్, ఐ అండర్స్టాండ్. కానీ ఒక చిన్న పిల్ల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏదైనా రేపు ఆ పిల్ల భవిష్యత్తు మీద, ఆ పిల్ల జీవితం మీద. నేను కూడా చెప్తున్నా, యాంకర్ శ్యామల, చిన్న పిల్లతోటి రాజకీయం చేయించే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయం చేయించు. అసలు రాజకీయం చేయించకూడదు. ఒళ్ళు అసలుకి నాకు కంట్రోల్ మీరు సమాధానం చెప్తారా దానికి? ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవాలి ఇష్యూ మీద. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే దిశగా అడుగులేస్తోంది. నాకు తెలుసు. మేము స్టార్టింగ్ చెప్పాను నేను దీన్ని ఒక స్క్రిప్ట్ ప్రకారం పాపను తీసుకొచ్చారు. ఈ పాప మీద ఎవరైనా విమర్శిస్తే మళ్ళీ వీళ్ళే పోస్టులు పెడతారు, వీళ్ళే ట్రోలింగ్ చేస్తారు. వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి రకరకాల కొత్త ఐడియాలు ఉంటాయన్నమాట. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ లేకుంటే ట్విట్టర్ లేకుంటే రకరకాలుగా ఐడియాలు ఉంటాయి. ఆ ఐడియాల మీద ఫేక్ ఐడియాలతో వీళ్ళే ట్రోల్ చేస్తారు, వీళ్ళే సింపతి ఉపయోగిస్తారు, మళ్ళీ దీన్నే రాజకీయం చేస్తారు అనమాట. వీళ్ళ సంగతి మనకు బాగా తెలిసిన విషయమే. తర్వాత చెప్పు. ఆ పాప ఎక్కడో దేవీనగర్ లో అపార్ట్మెంట్ లో రెంట్ కొంటుంటే పాపం ఆ పాపని అపార్ట్మెంట్ అంతా వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళు కావాలని ఆ పాపని అక్కడ తీసుకొచ్చి స్క్రిప్ట్ రాయించి రెడీ చేశారు. స్క్రిప్ట్ రాసినట్టు ఉందా వీడియో? కళ్ళు కనిపించట్లేదా? నాకు కనిపించాయి. మనుషులా ఇంకేమన్నా మీరు? అదే నువ్వు మనిషి కోసం ఎవరిని ఎలా అయినా వాడేసుకుంటారు మీరు. అదే మేము చెప్తున్నాను, మీ రాజకీయ కోసం ఎవరినైనా ఎలాగైనా వాడేసుకుంటావా? చిన్నపిల్లలను చూడరు, పెద్దలను చూడరు, మహిళలను చూడరు, ఎవరైనా చూడరు. మీ రాజకీయ కోసం ఎవరినైనా ఎలాగైనా వాడేసుకుంటారు. అదేగా నువ్వు చెప్పుకొస్తున్నావు. మేము మా రాజకీయం కోసం చిన్న పిల్లల్ని వాడేసుకుంటాము, పెద్దవాళ్ళని వాడేసుకుంటాము, ముసలిని వాడేసుకుంటాము, మహిళలను వాడేసుకుంటాము, ఆంటీలను వాడేసుకుంటాము. ఎందుకంటే మా రాజకీయం అంతే అసలుకి అనే దుస్థితితో ఆమె మాట్లాడుతుంది. నిజమైన అభిమానం, నిజమైన ప్రేమ, కల్మషం కుట్ర లేని ఒక ప్రేమ అది. ఆ ప్రేమ కావాలంటే అందరికి దొరకదు. దొరకలేదన్న బాధతో, కడుపు మంటతో ఇలాంటివి చేయకండి దయచేసి. అక్కర్లా, మాకు అలాంటి ప్రేమ అక్కర్లా, మా నాయకుడికి అలాంటి ప్రేమ అక్కర్లా, సరేనా? అలాంటి ప్రేమ మీరే పెట్టుకోండి. కానీ ఇలాంటి పిచ్చి వేషాలు మాట్లాడే మానుకో. ఎవరు స్క్రిప్ట్ ప్రకారమే చేశారు,
ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలు బాగా గుర్తుపెడుతున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు. ఇప్పుడు వచ్చి నువ్వు పెద్ద పెద్ద ఈ ఉపన్యాసాలు ఈ పిచ్చి డ్రామాలు ఏ బాకు సరేనా, నీకు సిగ్గులేదు కదా నీకు. జై హింద్.